హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జ్యోతిని. బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్. జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి. ఈ ఊరగాయ మామిడికాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చెప్పిన కొలతల్లో మీరు మామిడికాయ పచ్చడి పెట్టి చూడండి, చాలా చక్కగా కుదురుతుంది. మా నెల్లూరు స్టైల్లో ఎలా చేస్తారు ఏంటనేది ఇక్కడ నేను చూపించబోతున్నాను. ఇప్పుడు నెల్లూరు వారి వంటలు ఎంత అనుకున్నా టేస్ట్ అమృతం అన్నమాట. నిజంగా ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఇక్కడ ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి నేను ఇక్కడ చూపించిన కొలతల ప్రకారం మీరు మామిడికాయ పచ్చడి పెట్టండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో చేసి 10 days అవుతుంది దగ్గర. కానీ నాకు టైం సరిపోక మీ అందరికీ చూపించలేకపోయాను ఫ్రెండ్స్. కొంచెం లేట్గా చూపిస్తున్నాను. కొంచెం లేట్గా పచ్చడి పెట్టేవాళ్ళు ఇంకా ఎక్కడోకక్కడ ఉంటారు కదా కొంతమంది, ఈ పాటికి అందరూ పెట్టేశారు. వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూసి నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ వీడియో అనేది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. ఇక్కడ నేను వాటర్ తీసుకున్నాను శుభ్రంగా. ఒక గిన్నెలోకి, పెద్ద గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను. మంచినీళ్ళు తీసుకోండి. తీసుకొని ఇక్కడ మామిడికాయలు అయితే 34 కాయలు తీసుకొని వచ్చారు మా హస్బెండ్. ఈ 34 కాయల్ని వెనకాల తొడియాలన్నీ తీసేసి సొన లేకుండా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట వాటర్లో. ఒక్కొక్క కాయ పట్టుకొని బాగా 2 చేతులతో కాయని శుభ్రంగా రుద్దినట్టుగా కడగండి అనమాట. అప్పుడు సొన ఏమీ ఉండదు. మంచి క్లాత్ ఒకటి ప్యాన్ కింద పరిచేసుకోండి. ఆ తర్వాత ఈ కాయలన్నీ ఒక క్లాత్, వైట్ క్లాత్ దగ్గర పెట్టుకొని, ఒక మంచి శుభ్రంగా వాష్ చేసుకున్న క్లాత్ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క కాయ కడుక్కుంటూ క్లాత్ తోటి నీట్గా ఆ కాయని శుభ్రంగా తుడిచేసుకొని ఆరబెట్టుకొని ముక్కలు కట్ చేసుకొని లోపల ఉన్న జీడంతా కూడా తీసేసి మీకు ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజులో కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మెంతుల పొడి చూసారు కదా, మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్ బరగ్గా మెంతుల పొడి ఒక 50 గ్రాములు పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆవాల పిండి చూసారా, మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరగ్గా ఉండేటట్టుగా ఆవ పిండి కూడా పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఉప్పు వచ్చేసి బాగా ఎండలో ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకున్న తర్వాత బాగా మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఉప్పు, ఆవపిండి, మెంతుల పొడి, తర్వాత వచ్చేసి కారము, ఇవన్నీ ఒకేసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పెద్ద పళ్ళెం దీంట్లో పాత్రలోకి తీసుకొని కారం కూడా ఇందులోకి వేసేస్తున్నాను. ఆంటీ గారు కలిపిస్తున్నారనమాట. అంకుల్ గారు నాకు ముక్కలు కట్ చేసి ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, కారము మ్యాంగో కారం దొరుకుతూ ఉంటుంది, పచ్చడి కారము 3 మ్యాంగో కారం అని దొరుకుతుంది అనమాట. అది తెచ్చుకోండి. మీరు తెచ్చుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది పచ్చడి. ఈ కారము, ఆవాల పిండి, ఉప్పు, ఇక్కడ ఎల్లుల్లిపాయ రెమ్మలు, తర్వాత మెంతుల పొడి, ఇవన్నీ ఒక పాత్రలో వేసుకొని ఒకేసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఈ ముక్కలకు కొంచెం ఎంత నీట్గా తుడిచినా తడి ఉంటుంది లైట్గా, ఆ తేమే సరిపోతుంది అనమాట మనకి. ఫస్ట్ ఆయిల్ వేయక్కర్లేదు. ఇది బాగా ఈ ముక్కలన్నీ చూడండి ఆంటీ గారు ఎలా చేస్తుండ్రో, కొద్దిగా ముక్కలు వేసుకోవడం, ఈ కారము ఇవన్నీ పట్టించుకుంటూ ఒక డబ్బాకి పోసి పెడుతున్నారు. ఇక్కడ ఆయిల్ వచ్చేసి 2 కేజీలు తీసుకున్నాను. టోటల్గా 3 కేజీలు పట్టింది నాకు. ప్రస్తుతానికైతే 2 కేజీలు వేడి చేసి చల్లారి పెట్టాను. మరి మా నెల్లూరు స్టైల్ పచ్చడి అంటే అదే. చాలామంది పచ్చిది వేస్తూ ఉంటారు, కానీ నేనైతే మరగబెట్టాను. నూనె ఎంతవరకు మరగబెట్టానంటే జస్ట్ మనం పొయ్యి మీద పెట్టాక కొద్దిగా స్మెల్ వస్తుంది, తెలిసిపోద్ది అనమాట. ఒక 5 minutes లో ఫ్లేమ్లో మరగబెట్టి పక్కన పెట్టేయండి, సరిపోతుంది.
చల్లగా అయిపోయిన తర్వాత పచ్చళ్ళలో పోయాలి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు పోయకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను డబ్బా చూసారా, పెద్దది కేజీ డబ్బా. ఈ కేజీ డబ్బాతో 13 కేజీ డబ్బా ముక్కలు అయ్యాయి నాకు. 34 కాయలు, 34 మామిడికాయలు వచ్చేసి 13 కేజీ డబ్బాలు ముక్కలు కొలుసుకోవాలి. మనకి కాయలు కాదు ముఖ్యము, ముక్కలతోటి మనకి కొలత అనమాట. 13 కేజీ డబ్బాలు ముక్కలకి నేను ఏది ఎంత వేసానో ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ కొలతలు. నాకైతే టోటల్గా 3 కేజీలు నూనె పట్టింది. వేరుశనగ నూనె వేసుకున్నాను. అలాగే అర కేజీకి కొంచెం తక్కువ ఎల్లుల్లిపాయ రెమ్మలు అన్నీ తీసి పెట్టుకొని పైన తొక్క తొలగించి వేసేసుకున్నాను. కారం వచ్చేసి ఇప్పుడు ఏ ముక్కలతో అయితే మనము 13 కేజీ ముక్కలు వేసుకున్నామో అదే కేజీ డబ్బాతోటి 2 కేజీలు డబ్బాలు కారం అంటే మీకు చెప్పాలంటే 2 కేజీలు 100 గ్రాములు తగ్గించి పెట్టాను ఫ్రెండ్స్, బయట పెట్టాను అంతే. 2 కేజీ ప్యాకెట్లు వేసేసాను అనమాట 13 కేజీ ముక్కలకి కారం. తర్వాత సాల్ట్ వచ్చేసి 6 కేజీ ముక్కలకి 3/4 కేజీ సాల్ట్ వేసాను. అంటే దగ్గర నాకు సాల్ట్ 1/4 కేజీ సాల్ట్ పట్టిందండి. కల్లులుప్పు 1/4 కేజీ సాల్ట్ పట్టింది. 50 గ్రాములు మెంతులు దోరగా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను. ఆ పొడి ఇందులోకి వేసేసాను. ఆవాలు వచ్చేసి 3/4 కేజీ ఆవాలు దోరగా మంచి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని దాన్ని కూడా పొడి చేసుకొని వేసేసుకోండి. ఆవపిండి ఎక్కువ వేయకూడదండి. చాలామంది ఆవపిండి ఎక్కువ వేస్తారు. ఆవపిండి వేస్తే గుజ్జు వస్తుంది అనుకుంటారు. గుజ్జు రాదు, పిట్ అయిపోతుంది పచ్చడి. మనకి గుజ్జు రావాలంటే ఆవపిండి లిమిట్గా మనకి ఎంత కావాలో అంత వేసుకుంటేనే పచ్చడికి అందం, మనకి తినటానికి టేస్ట్ రెండు బాగుంటుంది అనమాట. మనకి గుజ్జు కూడా బాగా వస్తుంది. చెప్పేశాను కదా, నేను 13 కేజీలకి కొలత చెప్పాను. అదే మీరు 6 కేజీలు చేయాలనుకుంటే దాంట్లో సగం వేయండి. 3 కేజీలు చేయాలనుకుంటే దాంట్లో ఇంకా పావు భాగం వేయండి. 13 కేజీ ముక్కలకి నేను చెప్పిన కొలతలు ఫ్రెండ్స్. మళ్ళా కూడా చెప్తున్నాను, చెప్తాను చూడండి. 3 కేజీలు ఆయిలు, 2 కేజీలు 100 గ్రాములు తక్కువ 2 కేజీల వరకు కారము, 1/4 కేజీ వరకు కల్లులుప్పు, పొడి చేసిన కల్లులుప్పు, 50 గ్రాములు మెంతిపిండి, 3/4 కేజీ ఆవాలతో చేసిన పిండి, ఆవపిండి, ఎల్లుల్లిపాయ రెమ్మలు దగ్గర అర కేజీ వరకు. ఇదే ఫ్రెండ్స్ కొలతలు. మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఆయిల్ ఏడ్ చేసి వేస్తేనే పచ్చడి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆంటీ గారు అన్నీ ఎత్తి పెట్టారు. 3వ రోజు తీసి కలుపుతున్నాం. ఈ క్లిప్ మిస్ అయిందండి. ఫస్ట్ రోజు 2 కేజీలు పోసాను ఆయిలు, 3వ రోజు 1 కేజీ మళ్ళీ కాంచి చల్లారబెట్టి పోసాను అనమాట. పచ్చడి చూసారా, ఈ పాటికే గుజ్జు వావ్ అన్నట్టుగా ఉంది కదా. సూపర్ అంటే సూపర్గా వచ్చింది పచ్చడి. ఈ పచ్చడి మనకి దిష్టి తగలకుండా ఉండాలంటే ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకున్న తర్వాత పైన క్లాత్ కప్పి పెట్టేసేయండి. పచ్చడి ఎప్పుడు మన కాళ్ళు తగలకూడదు, చీపిరి తగలకూడదు, నేల తగలకూడదు. జాగ్రత్తగా పచ్చడి అనేది, ఊరగాయ పచ్చడి అనేది లక్ష్మీదేవి స్వరూపం అన్నమాట. అందుకే ఊరగాయ పచ్చడి ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని అంటారు. సో మైలు గట్ట కూడా ఏమీ తగలకూడదు, జాగ్రత్తగా దాచుకోండి. వచ్చే సంవత్సరం వరకు కూడా చెడిపోకుండా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. మీకు ఇప్పుడు నేను చూపించాను చూసారా, డబ్బా, పెరుగు డబ్బా అలాంటిది అలాంటి డబ్బాలు కానీ దొరికితే స్టోర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను చూపించిన డబ్బా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి. దొరికితేనే, దొరకకపోతే జాడీలో పెట్టుకున్నా సూపర్ అండి. అది ఇంకా అసలు మించిందే కాదు, దాన్ని మించింది ఏది ఉండదు పచ్చడికి. సో చూసారా, ఆయిల్ పోస్తూ ఉన్నాము. 3వ రోజు అలా మునిగిపోయి ముక్కలు పైకి మన ఏళ్ళు పెడితే మన ఏళ్ళు మిడిల్లో గీత ఉంటుంది కదా, ఆ గీత వరకు ఉండాలన్నమాట. ఆయిల్ అంతా ఫుల్గా పోయాలి. అంటే 3 కేజీలు పట్టింది ఆ 13 కేజీల ముక్కలకి అనమాట. 13 కేజీలు డబ్బా ముక్కలకి. ఓకే, కరెక్ట్ కొలతలు చెప్పాను. ఇదే ఫాలో అవ్వండి. నెల్లూరు స్టైల్ మామిడికాయ పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది.
టేస్ట్ కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్. నేను టేస్ట్ చేశాను ఇప్పుడే. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.